వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయంలో హెబ్రీల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానాన్ని అబ్రహామును గురించి చెప్పిన ఆ సందర్భము మనము ధ్యానం చేస్తున్నాం. 13వ వచనంలో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, ఆయన తన మీద తనే ఒట్టు పెట్టుకుంటూ నేను ఇది నీకు నెరవేరుస్తాను అన్నట్లుగా దేవుడు అంత నిశ్చయితనిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో 2 రకాలైన నిశ్చయతలు ఉన్నాయి. ఒకటి దైవ నిశ్చయత, రెండవది స్వనిశ్చయత. చాలాసార్లు మన జీవితంలో దేవుని చిత్తం జరగకపోవటానికి, మనం అనుకున్నది కూడా అది ఫెయిల్ అయిపోవటానికి కారణం ఏంటంటే, చాలాసార్లు స్వనిశ్చయత ఉంటుంది. ఈ సెల్ఫ్ అష్యూరెన్స్ అనేది ఇది చాలా భయంకరమైనది. కానీ మన జీవితంలో ఉండవలసింది సేవియర్స్ అష్యూరెన్స్, రక్షకుని దేవుని నిశ్చయత మనకు కావాలి. దైవ నిశ్చయత దాని కొరకై కొంత సమయమైనా వెయిట్ చేస్తూ రావాలి. అబ్రహాము జీవితం కూడా మనం చూసినట్లయితే తన జీవితం అంతా కూడా ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని అబ్రహాము దైవ నిశ్చయత కొరకు కనిపెట్టాడు. తను ఎక్కడికి వెళ్ళాలో, తను ఏం చేయాలో, ఎక్కడ నివసించాలో, ఆ ప్రజలెవరో, ఆ భాష ఏంటో, ఆ ప్రాంతం ఎలాంటిదో, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, ఇవన్నీ కూడా నిశ్చయించుకొని బయలుదేరలేదు. కానీ నిశ్చయత అది దేవునికి వదిలేశాడు. దైవ నిశ్చయతే తన నిశ్చయత అనుకున్నాడు. దైవ సంకల్పమే తన సంకల్పం అనుకున్నాడు. ఈ ఉదయకాలము దైవ నిశ్చయత కోసం నువ్వు ఎదురు చూడగలుగుతున్నావా? నీ కొరకైన దైవ నిశ్చయత అది నీ మేలు కొరకే. మనము నిన్నటి కొరకు, ఈరోజు కొరకు, రేపు కొరకు మాత్రమే నిశ్చయించుకొని ఏదైనా సిద్ధపరచుకొని ఆలోచించుకుంటాం. కానీ దేవుడు నీ జీవితము దినము చివరి వరకు కూడా నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకనే ఆదికాండము 15:16లో కూడా మనం చూస్తే దేవుడు చెప్తూ వచ్చాడు, ఇశ్రాయేలు గురించి చెప్తూ ఆ 4వ తరం వారు ఇక్కడికి నిశ్చయముగా వస్తారని చెప్పాడు. అది జరిగింది. నిశ్చయత అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు తప్పనిసరిగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. అంతేకాదు 16:10 ఆదికాండంలో నీ సంతానమును విచ్చరింపచేస్తాను అంటున్నాడు. 17:19లో కూడా నిశ్చయంగా నీకు కుమారుణ్ణి ఇస్తాను అంటున్నాడు. నిజంగా ప్రియులారా, ఈ దినాన నీ జీవితంలో ఏది జరగట్లేదో, ఏది అవ్వట్లేదో, ఇంకా బాధతోనే ఉన్నావు, ఇంకా వ్యాధితోనే ఉన్నావు, ఇంకా సమస్యతోనే ఉంటున్నావు, ఇంకా నీ మనసులో ఎక్కడో తెలియని భయము, లోటు, ఇన్ని దినాలు ఇన్ని పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఇంకా పోవట్లేదు. ఆ దిగులు, కనపడని ఆ అసమాధానం గురించే దేవుడి ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అబ్రహాము, శారా అనే దంపతుల దగ్గరికి ఆదికాండం 18:10లో వచ్చిన దేవుడు అక్కడ అంటున్నాడు, అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అంటాడు. నిజంగా దేవుని యొక్క నిశ్చయత ఎంత గొప్పదో దాని కొరకు ఎదురు చూడు. ఒకవేళ మానవులు నీ గురించి ఎన్నో నిశ్చయించవచ్చు, నీ జీవితం అలా చేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని వారు ప్రణాళికలు చేసుకోవచ్చు. మనుషులను కూడా నీ కొరకై వారు ఏర్పాటు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. అలాంటి పరిస్థితులు నీ దగ్గర వరకు రాగలవేమో కానీ నిన్ను ముట్టలేవు. ఎందుకంటే దైవ నిశ్చయతలో నువ్వు ఉన్నావు. నీ జీవితము, నీ పని, నీ ఉద్యోగము, నీ చదువు, నీ కుటుంబము, నీ భవిష్యత్తు, నీ సేవంతా కూడా దైవ నిశ్చయితలో ఉంటే ఎవరు నిన్ను ఏం చేయగలరు? ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకనే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాము విషయమైన ఈ 7 అంతల నిశ్చయత దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. ఆదికాండం 18:18
అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఇప్పుడు బలహీనంగా ఉన్నావేమో, అందరూ నీ మీదికి లేస్తున్నారేమో, చాలా ఒంటరి పరిస్థితిలో ఉంటున్నావేమో, కృంగిపోయావేమో, ఇంట్లో అంతమంది ఉన్నా నిన్ను ఒంటరిగా అనే ఆ భావంతో నిన్ను చూస్తున్నారేమో, నువ్వు బలహీనుడు అయినప్పటికీ, నువ్వు ఒంటరివాడు అయినప్పటికీ దైవ నిశ్చయతలో మొట్టమొదటిది నిన్ను బలవంతుడిగా చేయాలని. నీకు కావలసిన బలం అది ఏదైనా ఇస్తాడు. అది శరీర బలమా, మానసిక బలమా, ఆర్థిక బలమా, ఆత్మీయ బలమా, ఏదైనా కూడా దేవుడు నీకు ఇవ్వగలడు. అందుకనే ఇది దైవ నిశ్చయతలో మొట్టమొదటి భాగము మాట. బలము విషయమైన నిశ్చయత ఆయన తప్పకుండా దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రెండవది చూస్తే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనములో నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. రెండవది స్వస్థత విషయమైన నిశ్చయత. నీ వ్యాధులు బాధలు చూసి భయపడుతున్నావేమో, వ్యాధి వలన కలిగే బలహీనత కొంచెమైతే దాని వలన వచ్చే భయం వలన కలిగే బలహీనత మరెక్కువగా ఉంటుంది. కాబట్టి దేవుని వాగ్దానము నిశ్చయత అనేది నిన్ను ధైర్యపరిచేదిగా బలపరిచేదిగా ఉంటుంది. కాబట్టి రెండవది నిశ్చయముగా నీకు స్వస్థతను దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడవద్దు. అంత మాత్రమే కాదు, మూడవదిగా ఇర్మియా గ్రంథం 15:11 అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నిన్ను బలపరుచున్నాను. మూడవది నిశ్చయమైన మేలు. మొట్టమొదటి నిశ్చయమైన బలము, రెండవది నిశ్చయమైన స్వస్థత, మూడవది నిశ్చయమైన మేలు. నీకు మేలు చేయాలని దేవుడే నిశ్చయించుకుంటే ఎవరు నీకు కీడు చేయగలరు? ఆ కీడు ఎలా నీ మీదకి రాగలదు? ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా, ఏ జీవితం, ఏ పరిస్థితి, నువ్వు ఎలాంటి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా దైవ నిశ్చయత కిందికి రా. ఇంకా స్వనిశ్చయత, మానవ నిశ్చయత ఉంటే దాన్ని తీసివేసుకో. అంత మాత్రమే కాదు, 4వది చూసినట్లయితే కీర్తన 58:11 కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగునంటున్నాడు. ప్రియులారా, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును. ఇది మరి 4వదిగా మనం చూస్తున్నాము. నిశ్చయముగా నీకు బలమిస్తానన్న దేవుడు, నిశ్చయముగా నీకు స్వస్థత ఇస్తానన్న దేవుడు. మూడవదిగా నీతిమంతులకు నిశ్చయముగా ఫలం అంటున్నాడు. 4వది అదే వచనం, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడు. ప్రియులారా, 4వది నిశ్చయముగా నీకు న్యాయం తీరుస్తాడు. అన్యాయం చేయబడుతూ వచ్చావేమో, ఒకవేళ నీకు రావాల్సింది మరొకరు పొందుకొని, నీకు రావాల్సిన దీవెన మరొకరు తీసుకొని ఎంతో మరి నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు పడిన ప్రయాసకు, నువ్వు పడిన కష్టానికి మనుషులు గుర్తించక నిన్ను దూరం చేస్తూ వెళ్ళగొడుతున్నారేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వారేమన్నా చేసుకొని నీకు నిశ్చయముగా నేను మేలు చేస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇది 4వదిగా మనం చూస్తున్నాం. 5వది మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు. 5వది నిశ్చయమైన ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ క్రైస్తవుడు ధన్యుడే. ఈ లోక సంబంధమైన వారు నిన్ను అన్యులుగా భావించవచ్చు, దూరం పెట్టవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడవు. నిన్ను పోలింది ఎవరూ కూడా లేరు. కాబట్టి 5వది నిశ్చయమైన ధన్యత దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు పరిస్థితి చూసి బాధపడొద్దు. రేపు భవిష్యత్తు నీ కొరకంటూ ఉంది. దేవుడు తప్పనిసరిగా ఆ ధన్యతలోకి తీసుకుని వస్తాడు. ఇది 5వది. 6వది మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 11:21 నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, అదే రీతిగా నీతిమంతుల సంతానం విడిపింపబడును. 6వది నిశ్చయముగా దేవుడు నీకు విడుదలిస్తాడు. ఏ బంధకాల్లో, ఏ బాధల్లో, ఏ అప్పుల్లో, ఏ సమస్యల్లో, ఏ ఆటంకాల్లో, ఏ శత్రువుల చేతిలో నువ్వు చిక్కుకొని ఉన్నావో దేవుడు నిశ్చయత ఈ ఉదయమే ఇస్తున్నాడు. ఈ దినమే నీకు నిశ్చయమైన విడుదల కలగవచ్చు. మత్తయి సువార్త 5:13 మనకు తెలుసు, అక్కడ అంటున్నాడు, ఆకాశం భూమిని గతించిపోయిన ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువే చెప్తున్నాడు. 7వదిగా
చివరిని మనం చూస్తే మత్తయి సువార్త 7:11 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ప్రియులారా, 7వదిగా ఆయన నిశ్చయమైన ఈవులు నీ జీవితంలో ఉన్నాయి. ఏ ఈవి నీకు ఇస్తాడో నీకే తెలియదు. గూడూరు యేసుదాసు గారు అనే దైవ సేవకుడు ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారంట, ఆశీర్వాదాలు ఎక్కడోనే లేవు, దేవుడు నీ జేబులోనే ఉంచాడు, అవి నువ్వు వాడుకోలేకపోతున్నావు అన్నట్లుగా దేవుని యొక్క ఈవులు నీతో ఉన్నాయి. అవి ఒక తప్పనిసరిగా నీ జీవితంలో పనిచేస్తాయి. ఇది 7 విషయాలను బట్టి ఇది నాన్న దైవ నిశ్చయతలోకి వచ్చేసాయి. ఇప్పుడు బాధపడుతున్నావేమో. లూకా 11:13 చివరి మాట, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. పోగొట్టుకున్నావా, నష్టపోయావా, ఓడిపోయావా, దూరమైపోయావా, ఏ పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు, నిశ్చయముగా నువ్వు కోరుకున్నది దేవుడు నీకు ఇస్తాడు. నిశ్చయముగా నీ కన్నీరు ఆయన తుడుస్తాడు. మత్తయి సువార్త 18:13 సంతోషించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువే అంటున్నాడు. ఈ దినం ప్రియ సహోదరి సహోదరుడా, దైవ నిశ్చయత నీ కొరకుంది. దాని గురించి నువ్వు సంతోషించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూసి దిగులు పడొద్దు, బాధపడొద్దు, ఏమాత్రం కూడా నువ్వు వేదన చెందొద్దు. దేవుడే సహాయం చేస్తాడు. చిన్నప్పుడే ఆ పిల్లలకు, పక్షి పిల్లలకు అవి ఎగరటం రాదు, తల్లి మీద ఆధారపడతాయి. కానీ కొన్ని దినాలైన తర్వాత వాటికి ఎగరగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా ఒకవేళ బలహీనంగా ఏమి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నిశ్చయముగా మరి అందరికంటే ఒక గొప్ప పరిస్థితిని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు, ప్రభునందు విశ్వాసం ఉంచు, ఆయన వైపు చూడు. నిశ్చయముగా నీ భవిష్యత్తును ప్రార్థనలో మోకాళ్ళ మీద చూడు, నువ్వు ఆనందిస్తావు. ప్రభు నిశ్చయముగా అలాంటి కృపను మీకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మీ యొక్క నిశ్చయత గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు. అబ్రహాము జీవితంలో ఇచ్చిన నిశ్చయత మా జీవితంలో కూడా ఇస్తారని మీరు మాట్లాడిన నీ మాటలన్నిటి కొరకై నీకే కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ నిశ్చయత కలిగి నీ కొరకు ఎదురు చూడటానికి సహాయపడండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో నిశ్చయముగా ఇప్పుడు వారితో మీరు మాట్లాడండి, దర్శించి సహాయం చేయమని కృతజ్ఞతలతో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోను సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నిశ్చయముగా సహాయము చేయునుగాక. ఆమేన్.